అండి పుట్టినరోజు జరిపించుకుంటున్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తే చేసినటువంటి ప్రార్థన వింటాడనే నమ్మకం దేవుని పిల్లలకు ఉంటుంది కనుక ఖర్చుతో ప్రయాసతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఒక సేవకునిగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి మనందరం కలిసి ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయుష్ని ఇచ్చాడు దేవుడు. ఎంత ఇచ్చాడో తెలియదు. దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా అనగా దీర్ఘాయుష్ అంటారు. కానీ అంతకాలం బ్రతికినంత కాలం సంతోషంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరిపించుకోవాలని దేవుడు మంచి జ్ఞానం ఇవ్వడం ద్వారా చదువుల్లో కూడా మంచి మార్కులతో ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత సాధించి భవిష్యత్తులో గొప్పవారు కావాలని ఇచ్చిన దేవునికి కన్న తల్లిదండ్రులకు కీర్తి తెచ్చే బిడ్డగా ఎదగాలని మనందరం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అందరం కలిసి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. తరలో ఉంచుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మధురవాణి పొందనాలు. ఆయన రమేష్ను సత్యమని మీరు ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి మీకు పొందనాలు. తండ్రి, ఇచ్చినటువంటి నీవు ఇంతవరకు క్షేమంగా కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు. మీ కృప చొప్పున తండ్రి మీ మీద మంచి ఆసక్తిని పుట్టించావు. చిన్న వయసులోనే నిన్ను పాటల ద్వారా స్తుతించడానికి, శ్రేష్టమైన నీ మాటలను నోటుకుండా పలకడానికి మీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు. ఇది ధన్యకరమైనటువంటి జీవితం అని భావించి అలాంటి ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చిన నిన్ను స్తుతిస్తున్నాం. బిడ్డ నీ కృపలంతా కప్పచెప్పుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్